కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. 2026లో అప్పుడే 7 నెలలు అయిపోయాయి. ఫస్ట్ హాఫ్ లో సంక్రాంతికి వచ్చిన సినిమాలు సాటిస్ఫై చేయగలిగాయి. సమ్మర్ వృధాగా పోయింది. జూన్ జూలైలో ఎన్ని అంచనాలతో వచ్చిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అదుపు తప్పాయి. ఇంకొన్ని డివైడ్ టాక్ వచ్చినప్పటికీ తట్టుకొని నిలబడ్డాయి. ఇక ఆగస్టు నెలలో లక్ టెస్ట్కు రెడీ అయిన ఆ సినిమాలేంటో చూద్దాం. గత ఏడాది ఆగస్టులో టాలీవుడ్ నుండి చెప్పుకోదగ్గ సినిమాలే ఏవీ రాలేదు. ఇండిపెండెన్స్ డే హాలిడేస్కు కూలీ అండ్ వార్ 2 చిత్రాలను తేల్చుకోమని వదిలేసింది తెలుగు ఇండస్ట్రీ. కానీ ఈ ఆగస్టు నిరుడు లెక్క ఉండదు. రోలర్ కోస్టర్ ఎంటర్టైన్మెంట్స్ రెడీ అవుతున్నాయి. ఫస్ట్ వీక్లో హర్రర్ కామెడీతో వస్తున్నాడు వరుణ్ తేజ్. ఆగస్టు 7న రిలీజ్ అవుతోంది కొరియన్ కనకరాజ్. మేలపాక గాంధీ దర్శకుడు. అదే రోజు కింగ్ జాకీ క్వీన్ అంటూ రైజింగ్ హీరోస్ మెగా హీరోతో పోటీ పడుతున్నారు. ఆగస్టులో సెకండ్ వీకెండ్ చాలా కీలకం. ఇండిపెండెన్స్ డే టార్గెట్ చేస్తూ టాలీవుడ్ నుండి చిన్న సినిమాలు వస్తున్నాయి. అన్నపూర్ణ స్టూడియో నిర్మాణ సారథ్యంలో తెలంగాణ బ్యాక్డ్రాప్ కోర్ట్ రూమ్ డ్రామా పళ్ల బురుసు అదే రోజు వస్తుండగా, వన్స్ అపాన్ ఏ టైమ్ సక్సెస్ఫుల్ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకుడిగా వ్యవహరిస్తున్న హర్రర్ మూవీ అఘదా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకొస్తుంది. థర్డ్ ఫ్రైడే డివోషనల్ వీక్. మాస్ మహారాజ్ రవితేజ ఇరుముడితో సరికొత్తగా కనిపించేందుకు ట్రై చేస్తున్నాడు. శివనిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆగస్టు లాస్ట్ ఫ్రైడేకి శర్వానంద్ భోగితో రావాల్సింది. కానీ ఇప్పటి వరకు టీజర్ గానీ గ్లింప్స్ గానీ రిలీజ్ చేయలేదు. అఫీషియల్గా పోస్ట్ పోన్ కాదు, కానీ అనఫీషియల్గా ఆగస్టు 28న సినిమా వచ్చే ఛాన్స్ లేదని టీఎఫ్ఐలో వినిపిస్తున్న మాట. ఆగస్టులో టాలీవుడ్ సినిమాలతో పోటీగా డబ్బింగ్ సినిమాలు రెడీ అయ్యాయి. లోకేష్ కనగరాజ్ నుండి యష్ వరకు తెలుగు సినిమా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నారు. మొన్నటి వరకు మన సినిమానే అనుకున్న విశ్వనాథ్ అండ్ సన్స్ పరాయిదైంది. ఇలా ప్రతి వీక్ పొరుగు భాష చిత్రాలే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేస్తున్నాయి. ఇంతకీ ఆ డబ్బింగ్ చిత్రాలేంటో ఇంగప్పారు. ఆగస్టు 7న టాలీవుడ్ లో రీల్ కనకరాజ్ అండ్ రియల్ కనకరాజ్ మధ్య డిష్యూన్ జరగబోతోంది. వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజ్ తో క్లాష్ కు సిద్ధమయ్యాడు లోకేష్ కనకరాజ్. ఆయన హీరోగా పరిచయం అవుతున్న డీసీ ఈ ఫ్రైడేనే తమిళతో పాటు తెలుగులోనూ రిలీజ్ కాబోతోంది. వామిక గబ్బి హీరోయిన్ గా నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు అరుణ్ మాథేశ్వరన్ దర్శకుడు. కరుపుతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సూర్య నుంచి రాబోతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ విశ్వనాథన్ సన్స్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 14న రిలీజ్ కాబోతోంది. అయితే ఇప్పటి వరకు ఇది బైలింగ్వల్ మూవీ అనుకున్నారు సూర్య టాలీవుడ్ ఫ్యాన్స్. కానీ తమిళంలో మూవీ తెరకెక్కించి తెలుగులో డబ్ చేశామని దర్శకుడు తేల్చేయడంతో కాస్త హర్ట్ అయ్యారు. స్ట్రైట్ తెలుగు మూవీస్ అఘదా పళ్లబురుసు చిత్రాలు ఈ మూవీతో పోటీ పడాల్సిందే. ఫస్ట్ 2 వీక్స్ తమిళ సినిమాల జాతర అనుకుంటే థర్డ్ వీక్ లో మలయాళ చిత్రాల హవా. ఓనం పండుగ సందర్భంగా దుల్కర్ సల్మాన్ ఐఎమ్ గేమ్ ఆగస్టు 20న పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతోంది. అలాగే ఖలీఫాను పృథ్వీరాజ్ సుకుమారన్ తెలుగులోకి తీసుకువస్తాడా రాడా అనేది ప్రస్తుతానికి డౌటే. కానీ రవితేజ ఇరుముడితో డీక్యూ క్లాష్ మాత్రం ఖాయం. ఈ 3 వీక్స్ ఓ ఎత్తైతే 4th వీక్ మరో ఎత్తు. కన్నడ హై ఆక్టేన్ ఫిలిం టాక్సిక్ ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకొస్తోంది. కేజీఎఫ్ 2 బ్లాక్ బస్టర్ తర్వాత 4 ఏళ్లు గ్యాప్ ఇచ్చిన యష్ రా అండ్ రస్టిక్ మూవీతో వస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ గ్లిమ్స్ సాంగ్స్ చూస్తే ఆడియన్స్ కి కాదు సెన్సార్ బోర్డ్ కి కూడా దడ పుట్టేట్లుగానే ఉంది. ఇలా ఆగస్టు మొత్తం రోలర్ కోస్టర్ రైడ్ ఎంటర్టైన్మెంట్ చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. మరి మూవీ లవర్స్ ఏ సినిమాలకు విక్టరీ కట్టబెడతారో లెట్స్ సీ.